కాంగ్రెస్ గనక మీ సర్వే లేకపోతే మీ అంచనా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అనుకోండి, ముఖ్యమంత్రి క్యాండిడేట్గా ఎవరు డిక్లేర్ చేసే అవకాశం? ఫస్ట్ రెడ్డియా నాన్ రెడ్డియా? అసలు రెడ్డి నాన్ రెడ్డి అని ఉండదు, ఇదంతా మన అంచనా. రెడ్డి నాన్ రెడ్డి ఇప్పుడు నేను ఈ విషయం ఎందుకు రెడ్డి నాన్ రెడ్డి అన్నానంటే, యాంటోనీ కమిటీ 2015లో ఒక రిపోర్ట్ ఇచ్చింది. 2014లో సోనియా గాంధీ దారుణ ఓటమి తర్వాత దేశవ్యాప్తంగా రిపోర్ట్ ఇవ్వమని చెప్పారు. ఆమె నమ్మిన బంటు, సోనియా గాంధీ నమ్మిన బంటు యాంటోనీ. కాబట్టి ఆయన రిపోర్ట్లు ఏమి ఇచ్చారంటే 2015లో మీరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు డివైడ్ చేశారు, రెండు చోట్ల కూడా నాన్ రెడ్డి లీడర్షిప్ ఇచ్చారు. అక్కడ రఘువీరారెడ్డిని పిసిసి ప్రెసిడెంట్ చేశారు, ఇక్కడ పొన్నాల లక్ష్మణ్ చేశారు. మీరు నాన్ రెడ్డి చేతిలో ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో లీడర్షిప్ పెట్టారో అప్పుడు కాంగ్రెస్ పార్టీ వీక్ అయింది. జలగం వెంగళరావు పివి నరసింహారావుకి ఇస్తే ఆయన జయాంధ్ర ఉద్యమం వచ్చి గవర్నమెంట్ అక్కడ వీక్ అయ్యి కొలాప్స్ అయిపోయిన సిచ్యువేషన్ ఉంది. తర్వాత ఈ రోషయ్యకి ఇస్తే ఇట్లా జరిగింది. ఆ టైంలో తర్వాత అప్పటికే డ్యామేజ్ అయిందని ఆయన రిపోర్ట్లో ఇచ్చారు. నాన్ రెడ్డి ఆ టైంలో సిఎల్పి లీడర్గా జానారెడ్డి, పీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు రెడ్లకే ఇచ్చేశారు. ఇప్పుడు కూడా మళ్ళీ ఆ ఎక్స్పెరిమెంట్ చేయట్లేదు. సో పంజాబ్లో మనం చూసాం, చరణ్జిత్ సింగ్ చెన్నీని చేశారు, అక్కడ జాట్ వాళ్ళని కాదని ఎస్సీని దళిత్ చేశారు. 93 సీట్స్ ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చాయి. సో కాంగ్రెస్ ఇప్పుడు చర్చ జరుగుతుంది రెడ్డా నాన్ రెడ్డా అని. దానికి సంబంధించి కాంగ్రెస్ ఆ సాహసం చేయగలుగుతుంది. నాన్ రెడ్డి మొన్న బీసీలకు టికెట్లు ఇవ్వాలని పొన్నం ప్రభాకరు, పొన్నాల లక్ష్మయ్య, మది యాష్కి గౌడ్ వెళ్తే మల్లికార్జున ఖర్గే వాళ్ళు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. కేసీ వేణుగోపాల్ ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్, నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీరు బీసీ పంచాయతీలు పెట్టకండి, ఎలక్షన్ తర్వాత చూసుకుందాం, ఎందుకంటే మనం గెలవాలి ఫస్ట్, ఈ సామాజిక వర్గానికి ఇన్నని మనకు మొదటి నుంచి అక్కడ రెడ్డిస్ ఉన్నారని చెప్పి వాళ్ళు పంపిస్తే పొన్నాల లక్ష్మయ్య హట్ అయ్యి ఆయన మాకు అదే సమయంలో కమ్మాస్ వెళ్తే అపాయింట్మెంట్ ఇచ్చారు రేణుకా చౌదరితో వెళ్తే కనుక. సో ఈ భావన ఉంది కాంగ్రెస్ హైకమాండ్లో. ఉన్నప్పుడు రెడ్డి కాకుండా నాన్ రెడ్డిని చేస్తారా అంటే అది ఇప్పుడు మీకు రాజస్థాన్లో జాట్లను కాకుండా బీసీలను చేయలేదా? కానీ ఆ ప్రాతిపదిక కాదు. ఇక్కడ నా అనుమానం రెడ్డి నాన్ రెడ్డి అనే ఇష్యూ కన్నా కూడా వ్యక్తి ఏ నాయకునికి ప్రజల మ్యాండేట్ లభించింది అనేది కీలకమవుతుంది. ఇప్పుడు కర్ణాటకలో కూడా మీరు చూస్తే న్యాయంగా అయితే డీకే శివకుమార్కి ఇవ్వాలనేది హైకమాండ్ యొక్క ఆలోచన. కానీ ఎమ్మెల్యేలో మెజారిటీ సిద్ధరామయ్య పేరు చెప్పారు. పబ్లిక్ అన్నిటికన్నా ముఖ్యం ఎమ్మెల్యేలు ఎందుకు చెప్పారు? పబ్లిక్ లో సిద్ధరామయ్య అంటే ఇట్ వాజ్ ఆర్గనైజ్డ్ బై డీకే శివకుమార్, బట్ పబ్లిక్ మ్యాండేట్ మొత్తం సిద్ధరామయ్య చూసేశారు. అంటే సినిమా ప్రొడ్యూసర్ ఒకరు ఉంటారు, డైరెక్టర్ ఉంటారు, హీరోకు వాల్యూ ఉంటుంది. ఆ హీరోని చూసి సినిమా పోతారు తప్ప డైరెక్టర్ ప్రొడ్యూసర్ పబ్లిక్ లో చూస్తే నాకు తెలిసి రేవంత్ రెడ్డి ఉంటారు. రేవంత్ రెడ్డికి పబ్లిక్ ఇవాళ మీరు ఏ సర్వేని తీయండి, ఇట్ ఇస్ క్లియర్ మ్యాండేట్ ఫర్ రేవంత్ రెడ్డి. బట్ లాయల్టీ చూస్తారా పబ్లిక్ ఇక్కడ చూస్తారు? సిద్ధరామయ్య లాయలా? సిద్ధరామయ్య ఎక్కడి నుంచి వచ్చాడు? అక్కడ అన్అవాయిడబుల్ సిచ్యువేషన్ ఆయన చేసిన ఫండమెంటల్ లాయల్ కాదు డెఫినెట్ గా. ఇప్పుడు హేమంత్ బిశ్వా శర్మ బీజేపీ లాయలా? అస్సాంలో ఎట్లా సీఎం అయ్యాడు? సర్వానంద్ సోనోవాల్ లాయరా? సర్వానంద్ సోనోవాల్ ఆయన ఏజీపీ నుంచి వచ్చాడు. అందువల్ల రాజకీయాల్లో మెజారిటీ ఎమ్మెల్యేలు ప్రజలు పార్టీ ఎవరికి అనుకూలంగా ఉంటే వారైతారు. మోస్ట్ ప్రాబబ్లీ రేవంత్ రెడ్డికి అవకాశం ఉండే అవకాశం మోస్ట్ ప్రాబబ్లీ రేవంత్ రెడ్డి విల్ బి ఫ్రంట్ రన్నర్ అన్లెస్ అండ్ అంటిల్ ఇంకేదన్నా అందరు కలిపి ఏకమై ఏమన్నా జరిగితే అది కూడా అంత సులభం కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి విషయంలో ఒక పొరపాటు చేశారు ఆంధ్రప్రదేశ్లో. అప్పుడు మెజారిటీ ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి అన్న, మెజారిటీ ఎమ్మెల్యేలకు కాదు ప్రజలు కూడా రాజశేఖర రెడ్డి కుటుంబంతో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి మీకు చూసి కాదు, రాజశేఖర రెడ్డి కుటుంబంతో కాంగ్రెస్ ఓటర్లు ఉన్నారు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ అధిష్టాన కుటుంబాన్ని కాదండి. దాని పర్యవసన ఆంధ్రప్రదేశ్లో 1% పడిపోయింది. అందువల్ల ఒక పాపులర్ విల్కు పాపులర్ మ్యాండేట్కు వ్యతిరేకంగా పోయేటువంటి స్వభావం ఇప్పుడు కాంగ్రెస్ నాయకత్వం లేదు. ఒకప్పుడు ఉండే. ఇప్పుడు సచిన్ పైలట్ లాంటి అంత బలమైన నాయకులు కదా, గుజ్జర్లు ఒక పెద్ద సెక్షన్ అయినా కూడా ప్రజలు అశోక్ గెహ్లోట్ వైపు ఉన్నారు, ఎమ్మెల్యేలు అశోక్ గెహ్లోట్ వైపు ఉన్నారు. ఇప్పటికీ చేద్దామని చూశారు కానీ చేయలేదు. దేశాధ్యక్షుడు చేద్దామంటే ఆయన సచిన్ పైలట్ సీఎం చేద్దామంటే ఆయన సచిన్ పైలట్ కాకుండా వేరే వాళ్ళని పెట్టండి అంటే లాస్ట్ డ్రాప్ చేశారు. అశోక్ గెహ్లోట్ కన్విన్స్ చేద్దాం అనుకున్నారు తప్ప ఆయన అభిష్టానికి వ్యతిరేకం చేస్తామనలేదు.
ఇప్పుడు డీకే శివకుమార్ అన్నీ తానే చేశాడు, అందరూ తెలుసు కదా. కర్ణాటక ఎలక్షన్, తెలంగాణ ఎలక్షన్కి ఆయన ఆయన వెనకాల ఉన్నాడు. సో కానీ సిద్ధరామయ్య ప్రజలు మ్యాండేట్ ఎవరికి ఇచ్చారు? ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క ఛాన్సెస్ ఎట్లా ఉన్నాయి అంటే కాంగ్రెస్లో అందరికీ ఛాన్సెస్ ఉంటాయి, ఎవరైనా ఛాన్సెస్ ఉండవచ్చు. కానీ అంటే మనం గెస్ చేయలేం. కానీ అంటే అనేక కాంబినేషన్స్ ఉంటాయి. మెజారిటీ ఎమ్మెల్యేలు ఎటువైపు ఉంటే ఆరు సీఎం. టికెట్లు ఎక్కువ రేవంత్ రెడ్డి, ప్రజల మ్యాండేట్ టికెట్లు ఎక్కువ రేవంత్ రెడ్డికే వచ్చాయి. అందుకే మెజారిటీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి ఉండొచ్చు కదా. ఉంటే ఆటోమేటిక్గా రేవంత్ రెడ్డి అవుతాడు. ఉంటే మాత్రం డెఫినెట్గా ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా, ఎమ్మెల్యేల అభిష్టానికి వ్యతిరేకంగా హైకమాండ్ కాస్ట్ చూసో, లాయల్టీ చూసో, ఇంకో ఫ్యాక్టర్ చూసి చేసిన సందర్భాలు ఉన్నాయి కదా. మీరే చెప్పారు జగన్ టైంలో రోడ్ షేక్ చేశారని చెప్పి. అంటే అది చేసి దాని డ్యామేజ్. అప్పటి కాంగ్రెస్ వేరు, ఇప్పుడు కాంగ్రెస్. అప్పుడు కాంగ్రెస్ దేశంలో పాలనలో ఉంది, అది రాష్ట్రంలో పాలనలో ఉంది. అప్పుడు కాంగ్రెస్ ఇట్లా స్టడీ చేసి టికెట్లు ఇచ్చారా? ఎవడు మ్యారేజ్ చేసుకున్నా మన టికెట్లు వచ్చేవి ఆ రోజుల్లో కాంగ్రెస్కు, అవునా కదా. అందులో గల్లీల బలం లేకపోయినా ఢిల్లీలో బలం ఉండేది కాంగ్రెస్ నాయకులకు. సో అప్పటి కాంగ్రెస్ ఇప్పటి కాంగ్రెస్ వేరు. తర్వాత ఒక ఎన్నికల్లో గెలిచినప్పుడు ముఖ్యమంత్రి సెలెక్ట్ చేయడం వేరు, కంఫర్టబుల్ మెజారిటీ ఉన్నప్పుడు చేయడం వేరు. ఇవన్నీ అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా. అప్పుడున్న ఆ అనుభవాల నుంచే కదా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నేర్చుకున్నది. అందువల్ల ఇప్పుడు ఇష్టం వచ్చినట్టుగా హైకమాండ్ లాయలు, హైకమాండ్ చెప్పినట్టు వింటాడు, హైకమాండ్ ఎటైనా అనే టైప్లో ఇలా కాంగ్రెస్ హైకమాండ్ లేదు. అది మన కళ్ళ ముందు కనబడుతుంది కదా.